తండ్రి తన 10 ఏళ్ల కొడుకుతో వెళ్తుండగా దూరంగా ఎగ్జిబిషన్ కనబడుతుంది. ఆ బాబు దగ్గరికి వెళ్ళాక, నాన్న మనం వెళ్దామా లోపలికి అని అడుగుతాడు. తండ్రి ఇప్పుడు వద్దు నాన్న అంటాడు. బాబు అయినా వినకుండా వెళ్దాం నాన్న ప్లీజ్ అంటాడు. సరేలే అని చెప్పి తీసుకెళ్తాడు. వెళ్ళాక బాబు, నాన్న నాకు చాక్లెట్ కావాలి, బొమ్మ కావాలి, గుర్రం ఎక్కాలి అంటూ ఉంటాడు. తండ్రి ఇప్పుడు వద్దు నాన్న, మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు అన్నీ కొంటాను అని చెప్తాడు. అయినా ఆ బాబు అస్సలు వినిపించుకోడు. దూరంగా ఉన్న జాయింట్ వీల్ కనిపిస్తుంది. అది చూసి నాన్న చెయ్యి వదిలేసి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే నాన్న కనబడడు. నాన్న నాన్న అని గట్టిగా ఏడుస్తాడు. పక్కనున్న వాళ్ళు చాక్లెట్ ఇస్తామంటారు, బొమ్మ కొనిపిస్తా అంటారు, గుర్రం ఎక్కుతావా అంటారు. అయినా అవేమీ నాకొద్దు, నాన్న కావాలి అంటూ ఏడుస్తూనే ఉంటాడు. జైంట్ వీల్ ఎక్కిస్తాం బాబు, ఏడుపు మానే నాన్న వస్తారు అని చెప్తారు. అయినా బాబు విననే వినడు. నాకు నాన్న కావాలి, నాన్నే కావాలి అని గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. అంతలోగా దూరంగా తన పేరు నాన్న పిలిచినట్టు అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తాడు. నాన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా పట్టేసుకుంటాడు నాన్నని. అదే తండ్రి యొక్క గొప్పతనం. తను కావాలని అడిగిన అన్ని వస్తువులను కూడా వద్దని చెప్పి తన నాన్నే కావాలి అంటాడు. తనకిష్టమైన జైంట్ వీల్ ఎక్కడానికి కూడా వద్దని చెప్పేసి నా నాన్నే కావాలి అని ఏడుస్తుంటాడు. అదే తండ్రి యొక్క గొప్పతనం. ఎన్ని ఆస్తులున్నాయి, ఎంత సంపద ఉంది, ఏముంది అని కాదు, తండ్రి అనే ఒక బలం ఉండాలి పిల్లలకి.